చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బంగారం వ్యాపారులకు అధికారుల దాడులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పట్టణంలో 40కి పైగా గోల్డ్ షాపులు ఉన్నప్పటికీ అధికారులు కేవలం కొన్ని దుకాణాలనే లక్ష్యంగా చేసుకుని వరుస సోదాలు నిర్వహించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? అధికారుల గోప్యత వెనుకున్న మర్మం ఏంటి? తాడేపల్లిగూడెం కేఎన్ రోడ్లోని ప్రముఖ బంగారం దుకాణాలపై నిన్న మధ్యాహ్నం నుంచి అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అమరావతి నుంచి వచ్చిన సుమారు 12 మంది రాష్ట్ర స్థాయి అధికారులు 4 గంటల పాటు దుకాణంలో సోదాలు జరిపారు. లోపల ఉన్న సిబ్బందిని బయటకు పంపించి మరీ రికార్డులను తనిఖీ చేసినట్లు సమాచారం. అయితే ఈ దాడులు జీఎస్టీ అధికారులవా లేదా ఐటీ శాఖవా అనేది వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత 10 రోజుల క్రితం కూడా ఇదే దుకాణంలో తనిఖీలు చేసి భారీగా పెనాల్టీలు విధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అధికారులపై ముడుపుల ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల రాజమండ్రి పోలీసులు తాడేపల్లిగూడెంలో సోదాలు నిర్వహించి దొంగ బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం పట్టణంలో కలకలం రేపింది. కేవలం 2 షాపులని టార్గెట్ చేయడం వెనుక అసలు కారణం ఏంటని స్థానిక వ్యాపారులు చర్చించుకుంటున్నారు. ట్యాక్స్ ఎగవేతదారులు దొంగ బంగారం కొనుగోలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.